టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్కి ఒక షాకింగ్ న్యూస్. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే క్రికెట్కి గుడ్ బై చెప్పబోతున్నాడు. అంటే గత కొంతకాలంగా వన్డే ఫార్మేటు అలాగే టెస్టుల్లో కూడా అనుకున్న స్థాయిలో తన స్థాయికి తగినట్టు రోహిత్ శర్మ రాణించలేకపోతున్నాడు. పరుగులు చేసేందుకు చాలా ఇబ్బంది పడుతున్నాడు. రీసెంట్గా ఏదైతే గత కొంతకాలంగా వన్డేల్లో కూడా అతని పెర్ఫార్మెన్స్ అనుకున్న స్థాయిలో లేదు. సో అప్పటి నుంచే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. కెప్టెన్ కాబట్టే టీంలో కొనసాగుతున్నాడు రోహిత్ శర్మ, లేకుంటే పక్కన పెట్టేవారు అన్న విమర్శలు కూడా వచ్చినాయి. కానీ ఇప్పటికిప్పుడు ఒక పెర్ఫెక్ట్ కెప్టెన్ని టీంకి సెట్ చేయాలి కాబట్టి రోహిత్ శర్మ కంటిన్యూ చేశారన్న ఒక అభిప్రాయం కూడా వినిపించింది. మెగా టోర్నమెంట్ ఏదైతే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కూడా రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి చాలా చర్చ జరిగింది. సో ఈ టోర్నమెంట్లో ఖచ్చితంగా రోహిత్ శర్మ ఉండాలి అనేది ఒక ఫిక్స్ అయిన బీసీసీ సెలెక్టర్లు తన్ని ఆల్రెడీ ఆ బాధ్యతలు అప్పగించి అదే టైంలో సెలక్షన్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ కానీ గంభీర్ కానీ మిగిలిన సెలెక్టర్లు కానీ రోహిత్ శర్మకి ఒక క్లారిటీ ఇచ్చారు. ఖచ్చితంగా ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత తన ఫ్యూచర్ ప్లాన్స్పై ఒక నిర్ణయం తీసుకోవాలని. అంటే అది కెప్టెన్సీకి గుడ్ బై చెప్పడమా, వన్డే ఫార్మేట్ గుడ్ బై చెప్పడమా, ఇక క్రికెట్లో అంతర్జాతీయ క్రికెట్లో ఇంకా ఎంతకాలం కొనసాగుతావు, దీనికి సంబంధించి పూర్తిగా క్లారిటీ ఇవ్వాలని ఆల్రెడీ బీసీసీఐ ఈ మెగా టోర్నమెంట్కి ముందు ఇంగ్లాండ్తో వన్డే సిరీస్కి టీంను ప్రకటించినప్పుడే ఆల్రెడీ చర్చ జరిగినట్టు ఆల్రెడీ మనకు వార్తలు వచ్చాయి. సో దాన్ని అనుసరించే మొత్తం ఇది మెగా టోర్నమెంట్లో కూడా ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతున్న 4 మ్యాచ్ల్లో కూడా ఏదైతే రోహిత్ శర్మ అంతగా పెర్ఫామ్ చేయలేదు, టీంను మాత్రం సమర్థవంతంగా సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తున్నాడు. ఐసీసీ టోర్నమెంట్లో అన్ని టోర్నమెంట్లో అది T20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, వన్డే వరల్డ్ కప్, అలాగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు చేరిన వన్ కెప్టెన్ ఫ్రమ్ ఇండియా. సో రికార్డు సృష్టించాడు. సో కెప్టెన్సీ రికార్డు పరంగా మాత్రం అతనికి తిరుగులేదని చెప్పాలి. కానీ ఇప్పుడు ఫిట్నెస్ పరంగా దాదాపు 38 ఇయర్స్ ప్లస్లో ఉన్నాడు రోహిత్ శర్మ. రోహిత్ శర్మ ఫిట్నెస్ గురించి కూడా గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. కానీ అతను కంటిన్యూ అవుతూనే ఉన్నాడు, ఎటువంటి ఇబ్బంది పట్టలేదు. కానీ గత కొంతకాలంగా ఏదైతే 2-3 నెలలుగా అనుకున్న స్థాయిలో పరుగులు చేయలేకపోవడంతో అతని ఫిట్నెస్ కూడా క్వశ్చన్ అవుతుంది. ఇక్కడ చాలామంది ప్రశ్నిస్తున్నారు, ఎందుకు రోహిత్ శర్మ ఫిట్నెస్ సరిగ్గా ఉందా లేదా, అయినా కంటిన్యూ చేస్తున్నారా, ఇటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. సో దీంతోపాటు అతని ఫామ్ కూడా తాను చెక్ చేసుకున్నాడు. సో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత ఈ కీలక నిర్ణయం ప్రకటించబోతున్నట్టు మనకి నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే రోహిత్ శర్మ కనుక వన్డేలు గుడ్ బై చెప్తే నెక్స్ట్ కెప్టెన్ ఎవరు అవ్వబోతున్నారు, దీని మీద చాలా చర్చ జరుగుతుంది. చాలామంది యువ క్రికెటర్లు కూడా రేస్లో ఉన్నారు. అది శుభ్మన్ గిల్ కావచ్చు, కేఎల్ రాహుల్ అండ్ రిషబ్ పంత్, అలాగే మనకి బూమ్రా. టెస్టుల్లో బూమ్రాకే ఎక్కువగా అతనికి పగ్గాలు అప్పగించే అవకాశం ఉంది. వన్డే రేస్లో మాత్రం గిల్ అండ్ పంత్ రేస్లో ముందున్నట్టు మనకి బోర్డు వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారం. సో ఓవరాల్గా అతని కెరీర్ చూసుకుంటే కనుక 2007లో ఐర్లాండ్ మీద వన్డే కెరీర్ స్టార్ట్ అయింది రోహిత్ శర్మది. దాదాపు 57 హాఫ్ సెంచరీస్, 32 సెంచరీస్, అలాగే వన్డే క్రికెట్లో 3 డబుల్ సెంచరీలు కొట్టిన వన్ ప్లేయర్ రోహిత్ శర్మ. సో హిట్ మ్యాన్గా చాలా పేరుంది, ఎందుకంటే అద్భుతమైన ఆరంభాలు ఇస్తాడు. కానీ గత కొంతకాలంగా అతన్ని ఆ మంచి ఆరంభాల్ని ఒక బిగ్ ఇన్నింగ్స్, ఒక పెద్ద ఇన్నింగ్స్లుగా మలచలేకపోతున్నాడు. సో అక్కడి నుంచే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇండియా గెలిచినప్పుడు ఈ రిటైర్మెంట్ వార్తలు కానీ అతని ఫామ్ కానీ మిగిలిన వార్తలు పక్కకి వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత, ఆదివారం జరగబోయే ఫైనల్ ముగిసిన తర్వాత, అది గెలిచినా ఓడినా తన నిర్ణయం ప్రకటించబోతున్నాడు. ఒక క్లారిటీ అయితే ఇస్తాడు అనేది చాలామంది చెప్తున్నమాట. దీని ప్రకారం చూసుకుంటే కనుక రోహిత్ శర్మ దాదాపు అంటే 18 ఏళ్ళుగా అంతర్జాతీయ క్రికెట్లో, వన్డే క్రికెట్లో తనదైన ముద్ర వేశాడు. సో ఈ టోర్నమెంట్ తర్వాత ఒక కీలక నిర్ణయం అయితే ఖచ్చితంగా తీసుకోబోతాడు. వన్డే క్రికెట్కి గుడ్ బై చెప్పిన లాస్ట్ ఇయర్ T20 వరల్డ్ కప్ ఏదైతే గెలిచిన వెంటనే జడేజా, కోహ్లీతో కలిసి రోహిత్ శర్మ కూడా పొట్టి క్రికెట్కి, అంతర్జాతీయ షార్ట్ ఫార్మేట్కి రిటైర్మెంట్ ఇచ్చేశారు. ఇప్పుడు రోహిత్ శర్మ వన్డేలకు గుడ్ బై చెప్పిన టెస్టులో మాత్రం మరో 1 ఇయర్ పాటు, ఒక ఏడాది పాటు ఖచ్చితంగా కొనసాగుతాడని ఒక అంచనా ఉంది. ఎందుకంటే నెక్స్ట్ రాబోయే షెడ్యూల్లో ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్ తర్వాత టెస్ట్ మ్యాచ్లు ఎప్పుడు కూడా కొంచెం గ్యాప్తో ఉంటాయి కాబట్టి తనకు కూడా ఫిట్నెస్ పరంగా రెస్ట్ దొరుకుతుంది. సో టెస్ట్ క్రికెట్లో కొనసాగాలి అనేది ఒక నిర్ణయంగా ఉంచుకున్నట్టు చాలామంది చెప్తున్నారు అతని సన్నిహితులు. సో T20లు గుడ్ బై చెప్పేశాడు, వన్డేలు కూడా గుడ్ బై చెప్పబోతున్నాడు. ఇక టెస్ట్ క్రికెట్లో మాత్రమే, అలాగే ఐపీఎల్లో మాత్రమే రోహిత్ శర్మ అభిమానులు చూడబోతున్నారు. ఇక్కడ ఈ మెగా టోర్నమెంట్తో మరి ఒక ఇద్దరి క్రికెట్ కెరీర్పై, క్రికెట్ ఫ్యూచర్పై కూడా చాలా వార్తలు వస్తున్నాయి. అది విరాట్ కోహ్లీ అండ్ రవీంద్ర జడేజా ఈ టోర్నమెంట్ తర్వాత తను కూడా ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మళ్ళీ వన్డే ప్రపంచ కప్ వరకు వీళ్ళు జట్టులో కొనసాగే, రోహిత్ శర్మతో పాటు జడేజా కూడా కొనసాగే అవకాశాలు అయితే అంతా కనిపించట్లేదు. ఎందుకంటే ఆల్రౌండర్లు ఎక్కువయ్యారు. అలాగే ప్రతి ప్లేస్కి ప్రస్తుతం చాలామంది, కనీసం 4-5 పోటీ పడుతున్నారు.
ఫస్ట్ ఏ టీం తీసుకున్నా బి టీం తీసుకున్నా అంటే కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా సీనియర్లకి ప్లేస్ కష్టమే. ఒకవేళ 2-3 మ్యాచ్లో విఫలమైతే వాళ్ళ ప్లేస్ ఖచ్చితంగా ప్రశ్నార్థకమే. సో దీన్ని దృష్టిలో ఉంచుకుని రవీంద్ర జడేజా కూడా రిటైర్మెంట్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. విరాట్ కోహ్లీ మాత్రం ఖచ్చితంగా మరొక 2 ఏళ్ల పాటు ఆడతాడనేది చాలామంది అంచనా వేస్తున్నారు. మొత్తం మీద ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత రోహిత్ శర్మ తన ఫ్యూచర్పై కీలక ప్రకటన చేయబోతున్నాడు.